ఎక్కువగా ఎవరిని నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్లకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అయిపోతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించుకో. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, నీ జీవితం బాగుంటుంది. ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ వద్దకు వస్తున్నారు అంటే వాళ్లకు మీరు తప్ప వేరే ఎవ్వరూ దొరకరని అర్థం కాదు. ఎవరికీ ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం. నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు. ఒకటి పొలంలో కలుపు అయితే, రెండు మనిషిలో ఆహం. ఒక దానివల్ల పంట నాశనమైతే రెండో దానివల్ల మనిషే నాశనమవుతాడు. రెండు నాలుకలున్న పాము కన్నా మన గురించి ఇతరుల దగ్గర రెండు రకాలుగా మాట్లాడే మనిషి చాలా ప్రమాదకరం. ప్రతి పరిచయానికి ఒక అర్థం ఉంటుంది. కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, మరికొన్ని బంధాలుగా నిలిచిపోతాయి. జీవితంలో పడిపోతే లేపడానికి ఎవరూ రాకపోవచ్చు, కానీ ముందుకు వెళ్తుంటే మాత్రం అడ్డుకోవడానికి చాలామందే ఉంటారు. మనశ్శాంతి లేని జీవితం మరణం కంటే ప్రమాదకరం. మరణం వస్తే మనిషిని ఒక్కసారే చంపుతుంది, మనసులో ఉన్న బాధ మాత్రం అనుక్షణం చంపుతూనే ఉంటుంది. జీవితం బాగుండాలి అంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చమని, ఇలా వేలుపును మార్చమని చెబుతుంటారు. కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు.